హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుదాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించడం ఎలా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద సంచరిస్తూ 4వ తారీఖు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనే చెప్తున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. పెదవులతోనే ఆరాధిస్తున్నారు, పెదవులతోనే మహిమపరుస్తున్నారు, పెదవులతోనే జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉంది. ఎందుకు దూరంగా అయింది అంటే వారి హృదయంలో ఉంచుకోవాల్సి వచ్చింది, చేయకూడనివి చేస్తూ ఉన్నారు కనుక నాకు వ్యతిరేకమైన భక్తి చేస్తున్నారు. ప్రియులారా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశమని నమ్మారు వాళ్ళు. చాలాసార్లు బైబిల్కు వ్యతిరేకంగా మనుషులు ఏదైనా మాట్లాడిన దానికి తల ఒగ్గుతాం. ఇక్కడ అదే అంటాడు కదా, మనుషులు కల్పించిన పద్ధతులు కొన్ని ఉన్నాయి, అవి దైవోపదేశములని నేనున్నాను. ఏదైనా చెప్పాను అనుకో, బైబిల్లో లేనిది ఇంకా నమ్మేస్తారు ఈ పిచ్చి పొరలు. ఏదైనా అన్నారంటే ఖచ్చితంగా వాక్యంలో నుండే చెప్పాడులే, ఆయన రోజు వాక్యం చదువుతాడు, మేము వాక్యం చదవం కదా మాకు అర్థం కాదులే అనే మంద ఒకటి ఉంటది. ఇది ఒక పిచ్చి మంద. ఏ సేవకుడైనా, ఎంత గొప్పటి సేవకుడైనా వాక్యముతో మాట్లాడినప్పుడే, ఆ వాక్యములకు అనుగుణంగా నడిచినప్పుడే ఫలభరితం అవుతాం. ఇక్కడ అదే అంటున్నాడు, మనుషులు కల్పించే బోధలు, మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశం అని నమ్మారు. ఇదొక వ్యర్థ ఆరాధన. దానికి ప్రతిఫలం ఇప్పుడు కనపడదేమో కానీ ప్రతిఫలం రాను 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 కనపడుతుంది. చాలా బోధల వైపు మన చెవులు పెడతాం, చాలా పద్ధతుల వైపు మన చెవులు పెడతాం. అన్ని బైబిల్లో నుండే వచ్చింది అని నమ్మే పిచ్చి బోధను, అట్టి అనుగుణంగా నడిచే జీవితము అనుసరించవద్దు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం అని దేవుడే చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుడు ఏదైనా చెప్తే మొదట వాక్యాన్నే చూపిస్తాడు, వాక్యము అనుగుణంగా మాట్లాడతాడు. దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రియులారా, వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు.
మంచిగా చదువుకుంటే ఎవడైనా సేవ చేస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ సేవలో, ఆ శ్రమలో నిలబడటానికి దేవుని శక్తి కావాలి. దైవోపదేశములని నమ్మారు, దేవుడే చెప్పాడని విశ్వసించారు. అవి మనుషులు కల్పించే పద్ధతులు, దేవుడు కల్పించే పద్ధతుల వైపు మానవుడు మళ్ళట్లేదు. మీరు చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. మనుషులు కల్పించు పద్ధతి ఏది దేవుడు సత్యమైన వాక్యముగా మార్చాడు, ఏది దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి పూనుకుంటున్నాడు, ఏది నీకు అనుకూలపరచాలనుకుంటున్నాడో నీతో రూఢిగా మాట్లాడతాడు, నీతో సూటిగా మాట్లాడతాడు. నేను ఆరాధించే దేవుడు మూగవాడు కాదు, ఆయన మనుషులను వారి పాపం నుండి విడిపించుటకు ఈ లోకానికి వచ్చిన వాడు. ఆయనే సెలవిస్తున్నాడు. ఈ ప్రజల వారి పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయపూర్వకంగా ఆరాధించట్లేదు. హృదయ అలంకరణ లేదు, శరీర అలంకరణ మాత్రమే కనబడుతుంది. హృదయము పాడుబడ్డ బావిలాగా అయిపోయింది, మురికి ఓటలాగా మారింది. అందుకే సెలవిస్తున్నాడు 4వ అధ్యాయం 7వ వాక్యం, యెషయా ప్రవచన గ్రంథం, యోహాను సువార్త 4:7. సమరయ స్త్రీ ఒకటి వచ్చి నీళ్లు చేదుకొనుటకు బావి యొద్దకు రాగా నాకు దాహమును ఇమ్మని ఆమెను అడిగాడు. ఆ శిష్యుడు ఆ సమయములో ఆహారమును కొనుటకు ఊరికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ యూదుడైన నీకు సమరయులమైన మేము దాహమిమ్మని ఎట్లా అడిగావయ్యా అంటే అప్పుడు ఆయన అంటాడు, నీవిచ్చే నీళ్లు తాగితే నాకు దాహము మరలా పుడతదేమో కానీ నేనిచ్చే జీవ జలపు ఓటలు తాగితే నీకు మరలా దాహము పుట్టదు. అందుకు యేసు నీవు దేవుని వరమును అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చిందని. జీవజలములు అంటే ఈ జలములో ఆమె ఆ యొక్క ఇచ్చే నీళ్లలో జీవము లేదు. నేను నీకిచ్చే నీటిలో, నేను నీకిచ్చే జలములో జీవాన్ని ఉంచాను. నాకు దాహమును అడుగుచున్నవాడు ఎవడు అని నువ్వు ఒకవేళ వివేచించగలిగితే నీవు నన్నే అడుగుతావు, నాకే నువ్వు ఇవ్వయ్యా. పిల్లరా, సమరయ స్త్రీకి యేసయ్య 14 మర్మాలు చెప్పాడు. ఏ మర్మం ఎలా రూపించబడాలో, ఏ మర్మానికి ఏది ఏంటి అనే అర్థాలు కూడా తేటపరిచి చెప్పాడు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, దైవ కార్యాలు చేసేవారు నిత్యము పరిశుద్ధంగా ఉండాలి. దైవ కార్యాలు చేసేవాళ్ళు నిత్యము పవిత్రంగా ఉండాలి. దైవ కార్యాలు చేసేవాడు నిత్యము దేవుని సన్నిధి ఎదుట ప్రలాపిస్తూనే ఉండాలి. కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూనే ఉండాలి.
అని ఉన్నావా? వ్యర్థమైన ఆరాధన చేస్తాం, వ్యర్థమైన నటించే భక్తిలో ఉన్నాం. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ప్రభు ఎదుట పాపులుగానే కనపడుతున్నారు. అందరూ వ్యర్థమైన ఆరాధనే. నాలో మంచి కొంచెమైనను లేదంటాడు భక్తుడు. నీలో మంచి కొంచెమైనా ఉందా? హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామని చెప్పుకుంటాం కానీ కొన్నిసార్లు ఆ హృదయాన్ని పక్కన పడేస్తాం. వ్యర్థమైన ఆరాధన. నాలో ఏమి చూసి నీవు ఎంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూసి నీవు ఎంత ప్రేమ చూపినావు, మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, నేటి వరకు తోడుండినావు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా తల్లి గర్భమునే నన్ను దాచినావు, విశ్వాస గృహములో నన్ను చేర్చినావు, అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల శిరాతులంపించినావు, ప్రకటింపు నీ చరితం, నీవేగ నిజ ఫలితం, ప్రకటింపు నీ చరితం, నా జన్మ నిజ ఫలితం. నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు, మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, నేటి వరకు తోడుండినావు. ఎక్కడ దాకంట? నేటి వరకు తోడుంటాడు. ఈ రోజు వరకు నీవు సజీవ రెక్కల నీడలో ఉన్నావంటే ప్రభు కృప. నీ తల్లి గర్భం అందే దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. మీరు చూస్తే దైవ కార్యాలు చేసేవి నీవు గాని నేను గాని మనము గాని ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి. హాగరు దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఎక్కడ అంటే పిల్లరా, శారాకి హాగరికి చిన్నగా సమస్య వచ్చి పడిపోయినప్పుడు శారా అబ్రహాముతో అంటది, ఇదిగో ఇంట్లో నేనైనా ఉండాలి, ఆమెనా ఉండాలి. వెంటనే ఈ దాసిని తరిమి కొట్టమంటాడు. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటాడు, నీ భార్య చెప్పినట్టే చెయ్యి. వెంటనే అబ్రహాము హాగర్ని తీసుకుని, హాగర్కు పుట్టిన ఆ చట్టి పిల్లడు ఇస్మాయిల్ని తీసుకొని ప్రయాణమై వెళుతూ ఉంటాడు. వెళుతూ 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 దారి మార్గమున అరణ్య మార్గములో ఆ పసిబావుని హాగర్ని విడిచిపెట్టేసి అబ్రహాము వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చేసిన వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు.
ఈలోపే హాగరు కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటది, ప్రలాపిస్తూ అరుస్తూ ఉంటది, కేకలు వేస్తూ ఉంటది. నమ్మించి తీసుకొచ్చావు, మోసం చేశావు అని కేకలు వేస్తూ ఉంటది. తన కుమారుడు ఇస్మాయిలు దాహం 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 అని ఏడుస్తూ ఉంటే పిల్లల కేకలు వేస్తూ 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 ఉన్నప్పుడు నా బిడ్డ ఆకలి తీర్చుటకు దాహము తీర్చుటకు ఎవరు లేరా అని ప్రలాపిస్తున్న వేళ సర్వశక్తివంతుడైన దేవుడు హాగరుతో మాట్లాడతాడు. నీ బిడ్డ నిద్రిస్తున్న ఆ బండను ప్రక్కకు తొలగించు అని అన్నప్పుడు ఆ బండ ప్రక్కకు తొలగించిన వెంటనే ఆ బండలో నుండి వస్తూ ఉంటది జీవ జలపు ఊటలు. కడుపు నిండా తాగుతారు. దేవుడు చూపించు ప్రాంతానికి హాగరు తన బిడ్డను ఎత్తుకొని పోతుంది. అప్పుడు అంటది, చూచుచున్న దేవుడు, నీతి న్యాయములు ప్రకటించు దేవుడు, నిత్యము తన కనులను రెప్పపాటున తొలగించగా నిత్యము చూసే దేవుడు. పరిశుద్ధత లేకపోతే దేవుని అడిగి పొందుకుని పరిశుద్ధంగా జీవించే స్థాయిలో ఉండాలి. పరిశుద్ధత లేకపోతే దేవుని చేరలేము. పరిశుద్ధుడు నిత్యము ప్రభు సంరక్షణలో పెంచబడతాడు. కీర్తన గ్రంథం 50 కీర్తన 22 వాక్యాలు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 50 కీర్తన 22. దేవుని మరచువారులారా దీనిని ఆలోచించుకొనుడి, లేని యెడల నేను మిమ్మును చీల్చివేయుదును. అసలు మిమ్మల్ని తప్పించేవాడెవడు? స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని మరచువారులారా, ఒకసారి ఆలోచించి. కొన్నిసార్లు దేవుని మర్చిపోతూ ఉంటాం. దేవుని మర్చిపోవు, స్వభావాన్ని కలిగి జీవిస్తాం. అందుకే అంటాడు, దేవుని మరచువారులారా దీనిని యోచించుకోండి. లేని యెడల నేను మిమ్మల్ని చీల్చేస్తాను. అసలు నేను మిమ్మల్ని చీల్చివేస్తే మిమ్మల్ని తప్పించేదెవడు? నేను మిమ్మల్ని శిక్షిస్తే మిమ్మల్ని తప్పించేదెవడు? నేను మిమ్మల్ని అసహించుకుంటే మిమ్మల్ని విడిపించేవాడెవడు? నేను మీ మీద ఉమ్మి వేస్తే మిమ్మల్ని చేరదీసేవాడెవడు? తర్వాత స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తాడు. స్తుతియాగము అర్పించేవాడు నిత్యము 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 నన్నే మహిమపరుస్తాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వీడేం చేస్తాడంటే మార్గాన్ని సిద్ధపరుచుకుంటాడు. మార్గాన్ని సిద్ధపరచుకోవడానికి నిత్యము స్తుతియాగములు అర్పించుచూ ఉంటాడు. నిత్యము దేవుని మహిమపరుస్తూ ఉంటాడు. నిత్యము ఎడతెగక ప్రార్థన చేసేవాడు మార్గాన్ని ఎన్నుకుంచేవాడు. ఎడతెగక ప్రభు సన్నిధిలో గోదాడి అడిగేవాడు మార్గమును సరళం చేసుకునేవాడు, మార్గమును సిద్ధపరచుకునేవాడు, ఎక్కడికి వెళ్ళాలో గమ్యమును ఎరిగినవాడు. అందుకంటాడు, ఇదిగో స్తుతియాగము అర్పించువాడు నన్నే మహిమపరుస్తాడు. వాడికి వేరే ఆధారం ఉండదు. ఈరోజు ఉదయాన్నే ప్రార్థన చేశారా అని అడిగితే సమాధానాలు చెప్పలేరు. లేట్ అయిపోయింది అయ్యగారు, తొందరగా వచ్చేసాం అయ్యగారు, చేయలేదు. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. స్తుతి నేను సర్వసత్యానికి నడిపిస్తుంది. అందుకే అంటాడు, బండబుద్ధి చెప్తాడు, స్తుతియాగము అర్పించువాడు నన్నే మహిమపరుస్తాడు.
చాలా మంది మనుషులను మహిమపరుస్తాడు, మనుషులను మెప్పుకుంటారు, మనుషులను గొప్పగా చేస్తారు, మనుషుల్ని పొగుడుతూ ఉంటారు. మనుషుల్ని పొగిడేవాడు ప్రభుని ఆరాధించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనుషుల్ని పొగిడితే దేవుడు కన్నీరు విడుస్తాడు. దేవునికి చెందవలసింది దేవునికి చెందాలి, మనుషులకు చెందవలసింది మనుషులకు చెందాలి. గొప్పలు చెప్తారు. గొప్పలు చెప్పువారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోరు. చాలా అంటారు. గొప్పలు పలుకువారు దేవుని మహిమపరచలేరు. గొప్పలు పలికేవాడు నిత్యము గొప్పలు పలికే ఆ కోణము సాతానుగాడు వాడికి పెట్టిన ఉరిలాగా ఉంటుంది. గొప్పలు చెప్పుకోవడం ఎంత ఎదిగిన ఒదిగి ఉండవాడే ప్రభు కన్నులకు నీతిపరుడుగా ఉంటాడు. వాక్యం సెలవిస్తుంది. దేవుని మహిమపరచాలి. మనుషులను మహిమపరుస్తూ ఉంటారు. మనుషుల్ని మహిమపరచువాడు దేవుణ్ణి కన్నీటికి గురి చేసుకున్నాడు, ఘనపరచడు. నకిలీ అనేది ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రోజు ఎక్స్పైర్ బయటపడాల్సిందే. నకిలీ అనేది ఎక్కువ కాలం ఉండదు, అది చల్లదు కూడా. ఒరిజినల్ అనేది ఎక్కువ కాలం దాగి ఉండదు. అగ్నిలో కుటుంబం వేయబడిన వాడవే నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. నటించే స్వభావం పనికిరాదు. నటించే స్వభావంలో దేవుని మహిమపరచలేము. నటించే స్వభావంలో దేవుని గణపరచలేము. నటించే స్వభావంలో సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చలేము. 3:4 50వ కీర్తన 3వ వచనం చూడండి ఒక మాట. మన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. అగ్ని అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధతను సమకూరుస్తుంది. ఆయన ముందర అగ్ని మండుచుంది, ఆయన చుట్టూ ప్రచండ వాయువులు. పరిశుద్ధుడని వాయువు వలె దేవుని ఘనపరిచే స్తుతియాగము ఉప్పొంగుతూ ఉంది. ఆయన తన ప్రజలకు న్యాయాన్ని తీర్చువాడు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనుచు నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. నా యొద్దకు సమకూర్చండి. నేను ఎంతమందిని కట్టానన్నా, ఇంత సంఘం స్థాపించానన్నా, ఇన్ని ఆత్మలు వచ్చాయి. ఈ గొప్పలు చెప్పుకునే క్రమంలో విశ్వాసులను రక్షించే ఆ స్పిరిచువాలిటీ అనేది పెంటలో వెలిసిపోతుంది. ఎంత ఎత్తుకెదిగినా ఎన్ని ఆత్మలను రక్షించినా ఎన్ని సంఘాలు కట్టారు. ప్రభు కనికరించకపోతే ఎట్లా కడతారు? వాక్యం సెలవిస్తుంది. ఎన్ని సంఘాలను కట్టావు, ఇంతమందిని సిద్ధపరిచావు, మరి ఎంతమందిని పరలోకానికి తీసుకెళ్తావు? తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. 50వ కీర్తన అనేది తీర్పు కీర్తన. ఇది అగ్ని అనేది పరిశుద్ధతకు పవిత్రతకు సాదృశ్యంగా మారింది. 34వ కీర్తన 1వ వచనంలో కపట హృదయముతో అనే మాట లిఖించబడి ఉంటుంది. 1 నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను.
బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించను. నాతో కూడి యెహోవాను గనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా ఎదుట విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేది. కపట హృదయముతో ఆరాధించలేరు, కపట మనస్సుతో స్తుతించలేరు, కపట మనస్సుతో గణపరచలేరు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. కపట హృదయముతో నువ్వు దేవుని గణపరచులేవు. నిత్యము ఆయన స్తుతి గీతములు నీ హృదయ ఆంతర్గతములలో తెగుళ్ళాడుతూ ఉంటుంది. అవమానములెంతైనా నా వారే కాదన్నా నీవు తప్పనెవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. చిత్తమునకు తల వంచితే. దేవునికి చిత్తానికి లోబడాలి, దేవుని చిత్తానికి భయపడాలి, దేవుని చిత్తములో నిలబడాలి. నాకు కావలసినది నీవు హృదయపూర్వకంగా ఆరాధించటమే అంటాడు ప్రభు. హృదయపూర్వకంగా ఆరాధించలేకపోతున్నా. ఆరాధన చేసే క్రమంలో ఎక్కడెక్కడి ఆలోచనలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. దశమ భాగం దేవునిది, దేవునికి ఇవ్వాలి. కైసరుది కైసరికి ఇవ్వాలంటాడు ప్రభు. కుష్టి రోగం కలిగిన 10 మంది బాగుపడితే కుష్టి వ్యాధి చేత వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తాడు. యేసయ్య వెళ్ళి వారిని ముట్టడానికి పోతే వారు మొదట స్వీకరించరు, తర్వాత ప్రభు వారిని ముడతాడు. 10 మంది బాగుపడతారు. 10 మంది బాగుపడి వీళ్ళగా ఆ సాక్ష్యాన్ని ప్రకటించుకోవడానికి అందరూ బాగుపడ్డామని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈ 10 మందిలో ఒక్కడు వెనకకు వచ్చి ప్రభు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. బాగుపడిందేమో 10 మంది, కానీ కృతజ్ఞత కలిగి సాక్ష్యాన్ని పంచుకున్నవాడు మాత్రం ఒక్కడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు మన జీవితాల్లో చాలా చూస్తాం, కానీ తిరిగి సాక్ష్యాన్ని పంచుకునే వారమై ఉన్నాం. వీళ్ళ వాక్యము సెలవిస్తుంది, దేవునితో ఆటలాడి నువ్వు గెలవలేవు. హస్తకృత్యములతో ఆయన నివసించడు, కానీ నీ గుండె ఆయనకి ఆలయమై కావాలని కోరుకుంటున్నాడు.
చేతులతో కట్టిన మందిరాల్లో నేను ఉండను, హృదయం అనే దేవాలయంలో నీవు కాస్తంత చోటిస్తే చాలని కోరుకుంటున్నాడు నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభు. కనుక ఈరోజు సంపూర్ణంగా ఆరాధించుటకు నీవు సిద్ధపరచుకో. సంపూర్ణంగా ఆరాధిస్తున్నావా లేదా వ్యర్థమైన ఆరాధన, అసంపూర్ణమైన దాని కొరకు ప్రయాసపడుతున్నావో పరీక్షించుకోమని సేవకుడిగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయం పాటలతో, ఆరాధనతో, వాక్యముతో నేను ఆరాధించుటకు, ఘనపరచుటకు మెరిచిన తలాంతులను బట్టి స్తోత్రాలు. ఇటు కృపను బట్టి వందనాలు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మా జీవితాలను మీ యొక్క కౌగిటిలో స్థిరపరిచి మీ అగ్ని చేత, మీ అభిషేకం చేత, నైనా మీ దివ్య చేత, మీ కృప చేత మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, రావాల్సిన వారిని వచ్చేవారు నడిపించండి. దేవుడి నిమిత్తం నీ ప్రజలు రాలేకపోతున్నారు, ద్వారం తెరవమని ఆజ్ఞాపిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నైనా కంచెల తోటలో నిజమైన ద్రాక్షావళుల వలె మేము పెంచబడినట్లు సహాయం చేయి. ఇన్నాళ్ళు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాము, సంపూర్ణంగా హృదయపూర్వకంగా నేను ఆరాధించుకోబడినవాడు. ఎఫెసీ 4:12 అంటాడు, మీరు విశ్వాస విషయంలో ఎదుగుదు, జ్ఞాన విషయంలో ఎదుగుదు, ప్రేమ విషయంలో ఎదగాలి అని అంటాడు. మీరు అన్ని విషయాల్లో ఎదగాలని కోరుకుంటాడు ప్రభువా. ఈ సంవత్సరం మేము అన్ని విషయంలో ఎదుగునట్లు క్రొత్త ధైర్యంతో మమ్మల్ని అంటండి. నూతనమైన అభిషేకం మా మీద ఉంచండి. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మొదటి ఆరాధన విజయపదంలో జరిగించారు. ప్రయాణమే రెండో ఆరాధనకి వెళుతుండగా కృప చూపండి. మార్గం అంతటిని సరళం చేయండి. నీ ప్రజలు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు, దాని ప్రయాణంలో తోడైంచి పరిశుద్ధాత్ముడా మీ అద్భుతాలు మా జీవితాలు నిత్యము నడిపించి బలపడి స్థిరపరచండి. అయ్యా, ప్రతి విధ ఆటంకాలను తొలగించి పరిశుద్ధపరచండి. చేయబడిన ప్రాంతం రాజ్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోవాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నివాసం బిడ్డలకు, సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు ప్రభువు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని సేవకులుగా తెలియజేస్తున్నాను. పాట పాడుతూ ఉండగా హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకులకు సమర్పించాలని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించునా. ఊహించలేము నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యమునాపై చూపినావే. హల్లెలూయా. బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.